హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అనేకమైనటువంటి వివిధ చర్చలు, అలాగే అనేకమైన వివిధ రకాలైనటువంటి కామెంట్లు కానీ, అలాగే అనేకమైన వివిధ సమస్యల మీద వాలంటీర్ వ్యవస్థ సంబంధించి చాలామంది చాలా విధాలుగా అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. నాకున్నటువంటి సమాచారం పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతుందో 3 నెలలు అనేది రివ్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. నాకున్నటువంటి సమాచారం అనేది మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారో వారికి కూడా మంచి శుభవార్త వస్తుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా చెప్తున్నానండి, వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఎవరైతే రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు, రాజీనామా చేయని వాళ్ళు కావచ్చు, ప్రజెంట్గా మనకి జూలై 1వ తారీఖున పింఛన్స్ ఇంటింటికే పంపిణీ చేస్తామని చెప్పేసి చాలామంది మంత్రులు అయితే తెలియజేయడం జరిగింది కదా. అలాగే నిన్న క్యాబినెట్లో వాలంటీర్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా మనకి ఇవ్వలేదండి. దీన్ని బేసిక్ బట్టి చాలా మంది వాలంటీర్లు డిసప్పాయింట్ అయ్యారు. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, రాజీనామా చేయొద్దు, అలాగే 10,000 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే, రాజీనామా చేసిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి మంచి విషయమే రావడం జరుగుతుందని నా యొక్క సమాచారం, నాకున్నటువంటి సమాచార పరంగా మీకు చెప్తున్నానండి. దాదాపుగా గవర్నమెంట్ అనేది మనకి వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 15 వరకు అయితే అగ్రిమెంట్ అనేది ఉంది. ఈ అగ్రిమెంట్ లోపల ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి రివ్యూ చేస్తున్నామని చెప్పేసి కొంతమంది మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలిసిందే. అలాగే ఎక్కడ రాజీనామా చేశారు, ఎంతమంది రాజీనామా చేశారు, అలాగే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చేసినటువంటి వాలంటీర్ మిత్రులు ఉన్నారు, వారికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు కానీ, రాస్తాకోస్తాలు కానీ, లేకుంటే హైకోర్టుకు వెళ్తామని చెప్పి, సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి ఇలాంటివి అయితే చేయకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్న మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో కూడా మనకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి. దయచేసి ఎవరే కానీ వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం సానుకూలంగానే మనకి పరిష్కారం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు రిక్వెస్ట్గా మీకు సంబంధించినటువంటి మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కన్సల్ట్ అవ్వండి. ఎటువంటి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కానీ, అలాగే ప్లగ్ కార్డ్ పట్టుకొని ఇట్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకోవాలని చెప్పేసి కానీ ఇలాంటివి అయితే చేయొద్దని చెప్పేసి నా యొక్క విన్నపం అండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వము 3 నెలలు రివ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు రివ్యూ చేస్తుందని వాలంటీర్ మిత్రులు, గత ప్రభుత్వంలో ఎన్నుకోబడినటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తం ప్రధానంగా వేరే జాబులు చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. సమయంలో మాత్రమే వస్తుందని చెప్పేసి వాళ్ళ దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రధానంగా వీటి మీద అధ్యయనం చేస్తున్నా అండి. 3 నెలల మనకి రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. రివ్యూ చేసిన తర్వాత మరొకసారి క్యాబినెట్ అనేది ఏర్పాటు చేసి వీటికి సంబంధించి మరొకసారి అప్డేట్ ఇస్తామని చెప్పేసి నాకున్నటువంటి సమాచారం అనేది ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఎవరికి విరుద్ధం అయితే కాదు. వాలంటీర్ మిత్రులందరికీ ఖచ్చితంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు కూడా వాళ్ళు నిజంగా స్వచ్ఛందంగా రాజీనామా చేశారా, లేకుంటే రాజకీయ ఒత్తిళ్ల వల్ల రాజీనామా చేశారని చెప్పేసి రాష్ట్రం ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు క్యాబినెట్లో నిర్ణయించుకున్న చర్చ అంశాలు అనేది నాకు ఒక మిత్రుడు చెప్పడం జరిగింది. అందుకోసం మీకు తెలియజేస్తున్నాను. ఈ అంశాల్లో పరిగణలోకి తీసుకొని వాటికి సంబంధించి వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా చేశారా, లేకుంటే రాజకీయ ఒత్తిళ్ల వల్ల చేశారని చెప్పేసి వాళ్ళు రివ్యూ అయితే చేయడం ఉంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఎవరైనా వేరే ఒక జాబ్ చేస్తున్నారా, అలాంటి వాళ్ళు కూడా ఈ రివ్యూలో పరిగణలోకి తీసుకొని 3 నెలల లోపల మనకు డేటా అనేది క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ప్రధానంగా ఇక్కడ జూలై 1వ తారీఖున వాలంటీర్ ద్వారా ఇంటింటి పింఛన్ పంపిణీ చేస్తామని చెప్పి చాలామంది మంత్రులు అయితే మనకి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా నిన్న క్యాబినెట్లో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, అంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయం ఎంప్లాయీస్ ద్వారానే ఏదైతే జూలై 1వ తారీఖున పింఛన్ పంపిణీ అనేది ఇంటింటికి ప్రజలకు చేరవేస్తామని చెప్పేసి కూడా వల్ల చాలామంది వాలంటీర్లు డిసప్పాయింట్ అయ్యారండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పిన విధంగా మనకి పరిష్కారం అయితే చేస్తుంది. ఎవరే కానీ రాస్తాకోస్తాలు కానీ, అలాగే ధర్నాలు కానీ చేద్దండి. నా యొక్క విన్నపం ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకు, వాలంటీర్ల తరపున నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎప్పటికే కానీ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ, అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థకు అయితే అన్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు 3 మంత్స్ అనేది రివ్యూ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా నాకు వచ్చినటువంటి సమాచార పరంగా మీకు వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రధానంగా ఈ వీడియోలో మీకు ఎంతమంది రాజీనామా చేశారు, అలాగే ఎక్కడ ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రధానంగా మనకి దాదాపుగా వాలంటీర్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మనకి జూన్ 15 వరకు అయితే 98,549 మంది రాజీనామా చేసినట్టుగా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు జూన్ 25 మనకి దాదాపుగా 1,357 మంది
రాజీనామా చేసిన రావడం జరిగింది. సో ఏపీ కూటమి ప్రభుత్వం. సో దయచేసి వీళ్ళు రివ్యూ చేస్తున్నారండి. ఎవరే కానీ అధైర్యపడకండి. ఖచ్చితంగా మనకి మంచి సానుకూలంగా ప్రతిఫలం వస్తుందని నేను ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. సో ఇప్పుడు మనకి ప్రజెంట్గా ఏ జిల్లాలో ఎంతమంది రాజీనామా చేశారు, ఒకవేళ కొత్త నోటిఫికేషన్ పడితే, సో ఒకవేళ వాళ్ళు కొత్త నోటిఫికేషన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే, సో డిగ్రీ బేసిక్ పెట్టి ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఎక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇది ఎవరికి ఉద్దేశించి ఎవరిని వ్యతిరేకించి అయితే వీడియోనే చేయలేదు. సో నాకున్నటువంటి సమాచారం మీకు తెలియజేయాలని చెప్పేసి వీడియోనే చేస్తున్నాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు ఫేక్ చెప్తున్నారు, వ్యూస్ కోసం చెప్తున్నారు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఫేక్ వీడియోస్ కానీ అలాగే వ్యూస్ కోసం అయితే కాదు. సో ఉన్నటువంటి సమాచారం వాలంటీర్ మిత్రులకు తెలియజేయాలని చెప్పేసి వీడియో మాత్రమే చేస్తున్నాను. సో దాదాపు నాకు 3 ఛానల్స్ అనేది హ్యాక్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ నేను వాలంటీర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి యూట్యూబ్ పెట్టినాను కానీ, సో వ్యూస్ కోసం కానీ ఫేక్ న్యూస్ ఇవ్వడం కానీ మనీ కోసం అయితే కాదండి. సో ఉన్నటువంటి సమాచారం వాలంటీర్ మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఏదైతే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే జరుగుతుందండి. సో ప్రధానంగా ఇక్కడ మనకి రూరల్లో ఎంతమంది రాజీనామా చేశారు, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలాగే అర్బన్లో ఎంతమంది రాజీనామా చేశారు, ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి అల్లూరు సీతారామరాజు డిస్టిక్ చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ వచ్చి మనకి 5,706 అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 5,271. అంటే మనకి ఇక్కడ దాదాపుగా 435 వాలంటీర్ పోస్టులు అనేది వేకెన్సీలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏదేందో రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మనకి 3 months రావడం జరుగుతుందండి. సో ఎవరు ఎక్కడ ధర్నాలు కానీ రాస్తాకోస్తాలు కానీ చేయొద్దు దయచేసి ప్లీజ్. అలాగే ఇక్కడ మనకి అనకాపల్లి వచ్చేసరికి 8,550 వాలంటీర్ పోస్టులు ఉంటే, సో క్లస్టర్స్ ఉంటే, ఇక్కడ మనకి దాదాపుగా 4,311 మంది యాక్టివేట్లో ఉన్నారు. అంటే ఇక్కడ దాదాపు 4,239 మంది మనకి రాజీనామా చేసినట్టు చూపించడం, అంటే వేకెన్సీ అనేది ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అలాగే మనకి అనంతపూర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 9 మంది వాలంటీర్ క్లస్టర్స్ ఉండగా ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 4,792 యాక్టివేట్లో ఉన్నాయి. ఇందులో మనకి 3,617 వేకెన్సీ అయితే ఉన్నాయండి. అంటే నేను ఎంతమంది క్లస్టర్స్ ఉన్నారు, ఎన్ని యాక్టివేట్లు ఉన్నాయి అంటే ఈ 2 బేసిక్ చేసుకొని వేకెన్సీ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ దాదాపుగా 7,536 అయితే ఉన్నాయండి. ఇందులో మనకి వాలంటీర్ యొక్క యాక్టివేట్ ఉండేది మటుకు 4,885 అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 2,899 వేకెన్సీ అయితే వాలంటీర్ పోస్టులు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నది రూరల్ అండి. బాపట్ల డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఎన్ని ఉన్నాయంటే, సో 7,049 ఉండగా ఇక్కడ యాక్టివేట్ వచ్చేసరికి 4,150 ఉన్నాయండి. ఇందులో మనకి 2,887 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ రిపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చిత్తూరు వచ్చేసరికి, సో ఇక్కడ మనకి చిత్తూరు వచ్చేసరికి దాదాపుగా 7,728 క్లస్టర్స్ ఉంటే నెంబర్ ఆఫ్ క్లస్టర్స్, సో ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 4,841 అండి. ఇందులో మనకి వేకెన్సీ ఉండేది 2,887. గోదావరి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్లస్టర్ వచ్చేసరికి మనకి సో దాదాపుగా 7,366 ఉన్నాయండి. ఇందులో యాక్టివేట్ ఉండేది మనకి సో 3,280 యాక్టివేట్లు ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి మనకి 4,086 వేకెన్సీ అయితే ఉన్నాయండి. అలాగే ఏలూరు వచ్చేసరికి మనకి ఇక్కడ సో దాదాపుగా ఇక్కడ హైయెస్ట్గా ఉన్నాయండి. ఏలూరు వచ్చేసరికి మనకి 9,462 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే, సో ఇక్కడ మనకి వేకెన్సీ అనేది ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది సో ఏలూరు సంబంధించి 5,410 అండి. సో ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 4,052 ఉన్నాయి. అలాగే ఇక్కడ గుంటూరు వచ్చేసరికి 5,180 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే, ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉన్న వాలంటీర్స్ 3,078 అయితే ఉన్నాయండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి మనకి 102 వేకెన్సీ అయితే ఉన్నాయండి. వచ్చేసరికి దాదాపుగా 9,015 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే, ఇందులో యాక్టివేట్లు ఉండేది 5,244 అండి. ఇందులో మనకి వేకెన్సీ ఉండేది 3,771 అండి. అలాగే కోనసీమ వచ్చేసరికి మనకి దాదాపుగా 8,951 అయితే ఉంది. ఇందులో వాలంటీర్ యొక్క యాక్టివేట్ ఉండేది 6,221 అండి. ఇందులో మనకి వేకెన్సీ ఉండేది 2,730 అండి. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను చెప్తున్నది రూరల్ సంబంధించండి, అంటే పట్టణాలకు కాకుండా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి. అలాగే ఇక్కడ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి 7,860 ఉంటే నెంబర్ ఆఫ్ క్లస్టర్స్, ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 5,331 అండి. ఇక్కడ మనకి వేకెన్సీ ఉండేది 2,529 అండి. అలాగే మనకి ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఇక్కడ 7,113
నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే ఇక్కడ యాక్టివేట్లో ఉన్న వాలంటీర్స్ 5,980 అండి. సో ఇందులో మనకి వేకెన్సీ వచ్చేసరికి 1,133 అండి. అలాగే ఇక్కడ మనకి నంద్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 7,165 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే ఇక్కడ మనకి దాదాపుగా యాక్టివేట్లో ఉండేది 4,462 అండి. సో ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 2,703 అండి. సో ఈ డేటా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనేది రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఎన్టీఆర్ జిల్లా వచ్చేసరికి దాదాపుగా 5,870 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 2,701 అండి. సో ఇందులో మనకి వేకెన్సీ వచ్చేసరికి వాలంటీర్ సంబంధించి కొత్తగా ఏమైనా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే కనుక ఇక్కడ మనకి దాదాపుగా ఎన్టీఆర్ జిల్లా వచ్చేసరికి వేకెన్సీ అనేది 3,169 ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి పల్నాడు వచ్చేసరికి 8,488 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే సో ఇక్కడ మనకు వచ్చేసరికి యాక్టివేట్లో ఉండేది 6,268 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి మనకి 2,220 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి పార్వతీపురం వచ్చేసరికి మన్యం వచ్చేసరికి 4,947 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 2,146 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి మనకి కొత్తగా ఎవరైనా వాలంటీర్ నియమించాలనుకుంటే ఇక్కడ 2,801 అయితే ఉన్నాయండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి దాదాపుగా హైయెస్ట్ ఉందండి. సో 10,070 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే ఇక్కడ యాక్టివేట్లో ఉండేది మనకి 6,716 అండి. సో ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 3,354 అండి. అలాగే మనకి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వచ్చేసరికి 9,546 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 5,724 అండి. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 3,822 అండి. అలాగే మనకి శ్రీ సత్యసాయి వచ్చేసరికి 7,605 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ యాక్టివేట్లో ఉంటే ఇక్కడ యాక్టివేట్ ఉన్నటువంటి క్లస్టర్ వచ్చేసరికి మనకి 4,555 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 3,050 అండి. అలాగే ఇక్కడ మనకి శ్రీకాకుళం నెంబర్ ఆఫ్ క్లస్టర్ వచ్చేసరికి మనకి 11,083 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ యాక్టివేట్లో ఉండేది 4,497 అండి. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 6,586 అండి. తిరుపతి వచ్చేసరికి మనకి 8,607 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్. ఇక్కడ యాక్టివేట్లో ఉండేది 4,251 అండి. ఇక్కడ వేకెన్సీ ఉండేది 4,356 అండి. అలాగే ఇక్కడ మనకి విశాఖపట్నం వచ్చేసరికి 1,254 అండి నెంబర్ ఆఫ్ క్లస్టర్స్. ఇక్కడ యాక్టివేట్లో ఉండేది 866 అండి. సో ఇక్కడ యాక్టివేట్లో ఉండేది 886 అండి. సో ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 368 ఉందండి. అలాగే ఇక్కడ మనకి విజయనగరం వచ్చేసరికి 8,872 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే ఇక్కడ 3,836 అయితే యాక్టివేట్లో ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి దాదాపుగా 5,000 చిల్లర అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి వచ్చేసరికి అంటే పశ్చిమ గోదావరి అండి. వెస్ట్ గోదావరి వచ్చేసరికి 6,746 ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లస్టర్ 6,746 ఉంటే ఇక్కడ వాలంటీర్ యొక్క యాక్టివేట్ అనేది 2,450 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 4,296 అయితే ఉండడం జరిగిందండి. వైఎస్ఆర్ కడప వచ్చేసరికి 7,021 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉంటే ఇక్కడ దాదాపుగా యాక్టివేట్లో ఉండేది 3,634 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 3,387 వేకెన్సీ అయితే ఉన్నాయండి. సో ప్రధానంగా ఇప్పుడు నేను రూరల్ సంబంధించి చెప్పాను, ఇప్పుడు అర్బన్ సంబంధించి చెప్తానండి. సో ఇక్కడ అర్బన్ సంబంధించి కూడా చెప్తాను. సో వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ప్రధానంగా ఇప్పుడు మనము రూరల్ అయితే చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ జిల్లాలో ఎంతమంది నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నారు, అలాగే ఎన్ని వేకెన్సీలో ఉన్నాయి, ఎంతమంది యాక్టివేట్లో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్బన్లో చెప్తానండి. సో ఇక్కడ ఫస్ట్ మనకి అనకాపల్లి డిస్టిక్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్లస్టర్ వచ్చేసరికి 582 అండి. ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 50 సంబంధించి. సో ఇక్కడ మనకి ప్రజెంట్గా వేకెన్సీ వచ్చేసి 532 అండి. అలాగే ఇక్కడ అనంతపూర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 3,176 ఉంటేగా ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉండేది 1959 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 12-17 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి 1,122 ఉండగా యాక్టివేట్లో ఉన్నటువంటి వాలంటీర్లు 898 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి మనకి 224 అయితే ఉన్నాయి. బాపట్ల వచ్చేసరికి 1,410 ఉంటే యాక్టివేట్లో 1,252. అలాగే మనకి వేకెన్సీ వచ్చేసరికి 366 అండి. అలాగే మనకి చిత్తూరు వచ్చేసరికి 1,618 ఉండగా యాక్టివేట్లో ఉండేది 1,252, వేకెన్సీ వచ్చేసరికి 366 అండి. అలాగే ఇక్కడ మనకి ఈస్ట్ గోదావరి వచ్చేసరికి 2,112 ఉండగా ఇక్కడ యాక్టివేట్లో ఉన్న వాలంటీర్లు 18,154 అయితే ఉన్నారండి. అలాగే ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 258 అండి. అలాగే మనకి ఏలూరు వచ్చేసరికి 1,548 ఉండగా
యాక్టివేట్లో ఉండేది 1369 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి మనకి 179 అండి. గుంటూరు వచ్చేసరికి 5907 ఉండగా యాక్టివేట్లో ఉన్నటువంటి వాలంటీర్లు 4577 అండి. ఇక్కడ మనకి దాదాపుగా 1830 అయితే వేకెన్సీ ఉండడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి 3257 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉండగా ఇందులో యాక్టివేట్ ఉండేది 1449 అండి. అలాగే వేకెన్సీ వచ్చేసరికి 1808 అయితే ఉన్నారండి. అలాగే కోనసీమ వచ్చేసరికి 968 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉండగా ఇక్కడ యాక్టివేట్లో మనకి 889 ఉన్నారు. ఇక్కడ వేకెన్సీ 79 ఉన్నాయి వాలంటీర్ పోస్టులు. అలాగే ఇక్కడ మనకి కర్నూలు వచ్చేసరికి 3341 ఉండగా యాక్టివేట్లో ఉన్నటువంటి వాలంటీర్లు 2759 అండి. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 582 అండి. అలాగే నంద్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1986 ఉండగా ఇక్కడ యాక్టివేట్ ఉన్న వాలంటీర్లు 1429 అండి. ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసి 557 అండి. సో అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 4780 ఉండగా నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఇందులో యాక్టివేట్ ఉన్న క్లస్టర్ వచ్చేసరికి 3985 అండి. ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 795 అండి. అలాగే ఇక్కడ మనకి పల్నాడు వచ్చేసరికి 2230 ఉండగా యాక్టివేట్ ఉన్నట్టు వాలంటీర్లు 1844 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి మనకి 386 అండి. పార్వతీపురం మన్యం వచ్చేసరికి 676 యాక్టివేట్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉండగా ఇందులో యాక్టివేట్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ 444 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 232 అండి. ప్రకాశం వచ్చేసరికి 2330 ఉండగా యాక్టివేట్లో ఉన్నటువంటి వాలంటీర్లు 1193 అండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 1137 అయితే ఉండడం జరిగిందండి. అలా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వచ్చేసరికి మనకి ఇక్కడ 4063 ఉండగా నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఇక్కడ మనకి 3064 యాక్టివేట్లో ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీ అనేది 999 ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి శ్రీ సత్యసాయి వచ్చేసరికి 2175 ఉండగా నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఇక్కడ మనకి 1415 అయితే యాక్టివేట్లో ఉండడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 760 వాలంటీర్ పోస్ట్ వేకెన్సీ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి శ్రీకాకుళం వచ్చేసరికి 1407 ఉండగా అంటే నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఇందులో యాక్టివేట్ 458 అండి. సో ఇక్కడ దాదాపుగా 458 యాక్టివేట్ ఉండగా ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 949 అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ తిరుపతి వచ్చేసరికి 3774 ఉండగా సో ఇక్కడ వాలంటీర్ యొక్క యాక్టివేట్ అనేది 2789 అయితే ఉండడం జరిగిందండి. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసరికి 980 అయితే ఉండడం జరిగింది. విశాఖపట్నం వచ్చేసరికి మనకి ఇక్కడ దాదాపు హైయెస్ట్గా ఉన్నాయండి. అర్బన్లో విశాఖపట్నం సంబంధించి 10,472 ఉండగా ఇందులో యాక్టివేట్ ఉన్నటువంటి వాలంటీర్లు 9,767 ఉండగా ఇందులో 705 అయితే ఖాళీ అయితే ఉండడం వేకెన్సీ ఉండడం జరిగింది. అలాగే విజయనగరం వచ్చేసరికి మనకి 1827 నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉండగా ఇక్కడ యాక్టివేట్లో ఉన్నటువంటి క్లస్టరు 1829 అండి. ఇక్కడ వేకెన్సీ ఉండేది 498. అలాగే ఇక్కడ వెస్ట్ గోదావరి వచ్చేసరికి 2487 ఉండగా ఇక్కడ యాక్టివేట్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ వచ్చేసరికి 1738 అయితే ఉన్నాయండి. ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 749. అలాగే కడప వచ్చేసరికి 3965 ఉండగా ఇక్కడ యాక్టివేట్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ 2097 అండి. ఇక్కడ మనకు వేకెన్సీ వచ్చేసరికి 1868 అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి రూరల్ సంబంధించి కానీ అర్బన్ సంబంధించి కానీ ఎక్కడెక్కడ పోస్టింగ్ ఎక్కడ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నాయి అలాగే ఎంతమంది యాక్టివేట్లో ఉన్నారు ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి డేటా అయితే తీసుకోవడం జరిగిందండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము. సో వీటికి సంబంధించి త్వరలో మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఎక్కడ కానీ ఎవరే కానీ సో ధర్నాలు కానీ రాస్తాకోసాలు కానీ ఇలాంటివి అయితే చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పడిన కుటుంబ ప్రభుత్వం మన పైన 3 నెలల లోపల రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఈ డేటా తీసుకురావడం జరిగింది. ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అప్డేట్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.